ఆకాశవాణి ప్రజాప్రసార మాధ్యమంగా 9 దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు మనతో ఒక విశిష్ట అతిథి ఉన్నారు, శ్రీ రావులపాటి సీతారామారావు గారు. సార్ is retired as a additional director general. He is retired IPS officer. Sir, we heartily welcome you to our studios. చాలా సంతోషం అమ్మా, నమస్కారం. మీరు ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించినందుకు మీకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సార్, మీతో చాలా విషయాలు మాట్లాడాలి సార్. తప్పకుండా. అంటే అడ్మినిస్ట్రేటివ్ పర్స్పెక్టివ్లో, పోలీసింగ్ పర్స్పెక్టివ్లో, అంతేకాకుండా మీరు ఒక గొప్ప లిటరరీ పర్సనాలిటీ. ఎన్నో పుస్తకాలు రాశారు, చాలా వైవిధ్యం ఉంది మీరు రాసిన పుస్తకాలన్నీ ఆ ప్రొఫైల్ చూస్తే కనుక. అయితే ఈరోజు ముఖ్యంగా రేడియోతో మీ అనుబంధం మాట్లాడుతూనే మీ జీవితం నుంచి కొన్ని అనెక్డోట్స్ మా లిసనర్స్కి ఇవ్వాలని ఉంది సార్. అవన్నీ కూడా కవర్ చేస్తాను. తప్పకుండా. సార్, మరి చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు చదువుకుంటూ పెద్దయ్యాక ఏమవ్వాలని కలలు కన్నారు సార్? నేను నిజంగా చెబితే మీరు నమ్మరు కానీ ఆల్ ఇండియా రేడియోలో వార్తలు చదవాలని అనుకునేవాడిని. నిజంగా అప్పుడు ఎందుకంటే నా చిన్నతనంలో కొంగర జగ్గయ్య ఆల్ ఇండియా రేడియో వార్తలు చదువుతున్నది కొంగర జగ్గయ్య, తర్వాత ఆకాశవాణి వార్తలు చదువుతున్నది పంజాల రంగనాథరావు. వీటితో నేను ప్రభావితునయ్యాను. అంటే నాకు దాదాపు కాలేజీ ఎడ్యుకేషన్ వరకు, అంటే మీరు నమ్మరు కానీ నాకు ఎంఏ అయిపోయిన తర్వాత అక్కడ వైభవస్థ తీసుకుంటారు. మొత్తం అందరూ కూర్చొన్నప్పుడు జనరల్గా వాట్ యు వాంట్ టు బికమ్ అని అడిగారు అక్కడ మా ప్రొఫెసర్ లాంటి వాళ్ళు ఇన్ఛార్జ్. అంటే ఐ వుడ్ లైక్ టు గో టు ఆల్ ఇండియా రేడియో యాజ్ న్యూస్ రీడర్. వాట్ ఈస్ ఇట్? యు ఆర్ గోయింగ్ టు బి అన్ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ ఐసే విత్ యువర్ సో కాల్డ్ దిస్ థింగ్ అని ఆయన నవ్వుతూ. అంటే నాకు అదంతగా నాకు ఆల్ ఇండియా రేడియో వార్తలు, తర్వాత హాయిగా చక్కగా నాటకాలు, డ్రామాలు, లిటరేచరు, సాహిత్యం, వీటి మీద నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. నేను అన్నింటిలో యాక్సిడెంటల్గా అయ్యాను. ఆ విధంగా ఆలోచిస్తే నేను పోలీస్ ఆఫీసర్గా యాక్సిడెంటల్గా అయ్యాను. నేను జనరల్గా పోలీసులు అంటే నాకు చిన్నప్పుడు చాలా భయం ఉండేది. నిజంగా చెప్పకూడదు. ఆల్మోస్ట్ నేను సర్వీస్లో సెలెక్ట్ అయ్యానని తెలిసిన తర్వాత నా యాక్సిడెంట్స్ వెరిఫై చేయడానికి 2 సబ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు వచ్చి మేము అన్నీ రాసుకోవాలి సార్ అంటే నేను భయంగా చూశాను వాళ్ళు. తర్వాత ప్రొఫెషనల్గా రాణించడం వేరు, మనకున్నటువంటి అభిలాషలు వేరు, మన యాప్టిట్యూడ్ ఈజ్ డిఫరెంట్. అయితే ఫార్చునేట్లీ నా కేసులో ఏమైందంటే యాప్టిట్యూడ్ నేను ఫుల్ఫిల్ చేసుకున్నాను. ప్రొఫెషనల్ యాంగిల్లో కూడా నేను సక్సెస్ఫుల్గా, అంటే ప్రజలు అనుకున్నారు నేను సక్సెస్ఫుల్గా రాణించాలనేటువంటి అభిప్రాయం. ఆ విధంగా చూస్తే నాకు జీవితం నా పట్ల చాలా చాలా సుఖవంతమైన జీవితంతో పాటు హ్యాపీగా కొన్ని మెమరీస్ దాచుకునేటువంటిది, క్యారీ చేసేటువంటి అదృష్టం నాకు లభించింది. మీ అనుభవాల్లోంచి, మీ ఆలోచనల్లోంచి మంచి లిటరేచర్ కూడా తీసుకొచ్చారు సార్. ఒక బిజీ పోలీస్ ఆఫీసర్గా ఉంటూనే అదంతా మీరు సమాజానికి అందించారు. ప్రొఫెషన్లోనూ మీరు సమాజానికి సేవ చేశారు, మీ ప్యాషన్లో కూడా యూ మేడ్ సంథింగ్ దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద సొసైటీ. దాన్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు సార్? నిజం మాట్లాడితే నేను దాదాపు 10-12 ఏళ్ల వయసులో మా అమ్మ నాకు విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగలు చదివి వినిపించింది. ఓకే. చాలామంది ఆ 1000 పడగలు చాలా కష్టం, అవును, అంటే ఒక చిన్న పిల్లవాడికి అర్థం చేసుకోవడం. ఇప్పటికీ ఆ క్యారెక్టర్స్ నాకు జ్ఞాపకం ఉన్నాయి. ధర్మారావు అనేది అది ఎంతగా ప్రభావితం చేసిందంటే నాకు సాహిత్యం పట్ల అభిలాష ఆ విధంగా వచ్చింది. దానికి ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై మదర్. అండ్ అట్ ది సేమ్ టైం నేను కాలేజీ కంటే ముందరనే ఎవరైనా కథలు చదవటం నాకు బాగా అలవాటు అయిపోయిందండి. ముళ్ళపూడి వెంకటరమణ, ఉడుగు చిచ్చుల పిడుగు, ఇట్లాంటి సరదాగా హ్యూమరస్ స్టోరీస్, తర్వాత పెద్ద పెద్ద వాళ్ళు రాసిన కథలు కూడా చదవటం, ఇవన్నీ అయ్యేవరకల్లా మా కాలేజీ ఎడ్యుకేషన్కి వచ్చేవరకల్లా ఒక గ్రూప్ తయారయ్యాం. ఇప్పుడు మీరు వర్క్షాప్స్ అని చేస్తున్నారు చూసారా, అట్లా కాకుండా మేము మా క్లాసెస్ బిగిన్ కాకమునుపు అట్లా కూర్చొని ఇగో ఇవాళ చూసావా ఆ పత్రికలో ఈ కథ వచ్చింది, ఆ కథను గురించి డిస్కస్ చేసేవాళ్ళం. ఆ కథలో ఇది అది అనుకుంటా. అట్లా నేను సరదాగా మా కాలేజీకి కథలు రాయటంలో ఒక కథ రాశాను, నాకు బాగా జ్ఞాపకం, అనురాగస్రవంతి. నేను రోజు కాలేజీకి పోయేకల్లా ఆ మ్యాగజైన్ చదువుతూ బాగా ఇందులో అభినవేశం ఉన్నటువంటి ఒక మా సీనియరు సీతారామరావు మంచి కథ అనురాగస్రవంతి నేను చదివి వినిపిస్తానంటూ చదివితే మొదలు పెడితే నాకు చాలా హృదయం నిండిపోయింది. ఈ రోజు రీడింగ్ క్లబ్స్ చూస్తున్నాం, అందులో కూర్చొని చదువుతున్నాను. అప్పుడే అది అప్పుడు నేను ఆయన తద్దిమ వాళ్ళందరూ కూడా నన్ను ప్రోత్సహించారు, కథలు రాస్తే బాగుంటుంది. నేను ఊరికే కూర్చొని బిఏ అయిపోయింది, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఒక కథ మీరు నమ్మకూడదు, వార్షికోత్సవం అని ఒక కథ రాశాను. అది ఎట్లా అంటే నేను అప్పుడు డ్రామాటిక్ అసోసియేషన్ సెక్రటరీని మా కాలేజీలో. డ్రామాటిక్ అసోసియేషన్ ఆడవాళ్ళంతా వచ్చి మేము డ్రామా వేస్తాం, అంతా ఆడవాళ్ళని కలిసి వేస్తాం అంటే చాలామంది అపోజ్ చేశారు. ఎట్లా అది బాగుండదు. నేను యాజ్ సెక్రటరీ తప్పకుండా వేయాలని చెప్పి
ఆ వార్షికోత్సవం ఆ యొక్క డ్రామా వేస్తున్నప్పుడు కొంతమంది చెడగొట్టాలని కోడిగుడ్లు వేసే ప్రయత్నం కూడా చేశారు. అయ్యో, కాలేజీలో అంతే ఉంటుంది. అట్లాంటప్పుడు మేము చాలా జాగ్రత్తలు తీసుకుని మాకు లెక్చరర్స్ వాళ్ళంతా సహాయం చేసి దాన్ని ఆఫ్ చేసి ఏదో విధంగా ఆ వార్షికోత్సవం డ్రామా పూర్తి చేశారు. అండ్ ఇట్ వాజ్ ఎ బిగ్ సక్సెస్. అది మీరు రాసిన కథ? నా కాదు, వార్షికోత్సవం వేరే. నేను వార్షికోత్సవం అనే కథ తర్వాత రాశాను, దాన్ని బేస్ చేసుకుని. వార్షికోత్సవం నాడు జరిగినటువంటి డ్రామాను ఆటంకపరచడానికి ఎంతమంది ప్రయత్నం చేశారు, అయినప్పటికీ విజయవంతంగా ఆడపిల్లలు దాన్ని వేయగలిగారు ఫర్ ది ఫస్ట్ టైం. ఆ ఎపిసోడ్ అంతా మీరు కథగా రాశారు? కథగా సరదాగా రాశాను. రాస్తే నేను 2-3 వారాల తర్వాత నాకు మీ కథ యాక్సెప్ట్ చేసామని వచ్చింది. ఏమిటిది నాకు అది దాన్ని పట్టుకొని హాయిగా ఒక దాదాపు చిన్న కార్డు, అది మీ కథ వార్షికోత్సవం మేము ప్రచురిస్తున్నాం, అది వీలు వెంబడి ప్రచురించబడిన నాకు ఇప్పటికీ సెంటెన్స్ జ్ఞాపకం ఉంది. దాని తర్వాత ఆంధ్ర సచిత్ర వారపత్రికలో అది వచ్చింది అనుకోండి. ఆ తర్వాత చాలా 10-15 కథలు రాశాను. అండ్ ఎంఏకి పోయే ముందు సడన్గా ఒకసారి చూస్తే ఆ పత్రికల వాళ్ళు ఈ సంవత్సరం ఎక్కువ కథలు రాసిన వారిలో వీరొకరని రాశారు, తదిమ వాళ్ళతో. ఆ విధంగా నాకు మొదలైంది. ఈ తర్వాత మీరు వీటికి సంబంధించినంత వరకు నేను ఎంఏ అయింది. ఉద్యోగం కోసం బాగా ప్రయత్నం చేసినానండి. నేను ఎంఏ అయిన తర్వాత నాకు మంచి ర్యాంక్ కూడా వచ్చింది. అయినప్పటికీ కూడా ఉద్యోగం అనేది ఆ రోజుల్లో చాలా కష్టం ఉంది. అంతా బాగానే ఉంది కానీ ఉద్యోగం పురుష లక్షణం అంటారు కదా. అసలు యాక్చువల్గా పురుష లక్షణం అనేది సపరేట్గా ఆ రోజుల్లో లేదు, కానీ అదొక పెద్ద నానుడి. దాన్ని దృష్టిలో పెట్టుకొని కాదు, కానీ ఏదో విధంగా మంచి ఉద్యోగం సంపాదించాలనేటువంటి తాపత్రయంలో ఉన్నప్పుడు ఉద్యోగం రాదేమో అనుకునేటువంటి పరిస్థితిలో ఒక రాత్రి, యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, చాలా బాగా జ్వరం వచ్చింది. జ్వరంలో ఉన్నప్పుడు ఒక నవల ఎందుకు రాయకూడదని అప్పటికప్పుడు కూర్చొని ఒక 2 చాప్టర్స్ రాశాను. ఓకే, అది జాయిన్ అవ్వకముందే బ్రతుకు బంగారం అనే ఆ విధంగా స్టార్ట్ అయింది మొదటి నవల నాది. రెండో రోజు నాతో పాటు ఉన్నటువంటి రూమ్మేట్స్ నేను లేచే వరకల్లా వాళ్ళు చదువుతున్నారు బ్రతుకు, అది ఇదేంట్రా నువ్వు ఎప్పుడు రాసావు రాత్రి, అది చాలా బాగుంది ఇది అని అన్నారు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా నెక్స్ట్ డే నాకు ఉద్యోగం వచ్చింది కాలేజీ లెక్చరర్గా. వెళ్ళాను కాలేజీకి, ఇది మర్చిపోయాను, పక్కన పడేసాను. టెన్నిస్ అవన్నీ. ఈవినింగ్ అక్కడ ఇంగ్లీష్ లెక్చరరు మేము టెన్నిస్ ఆడుతున్నప్పుడు ఆయన కూర్చొని ఆ కాగితాలు చూస్తూ ఈ కాగితాలు చూశాడు. మేము బయట టెన్నిస్ ఆడుతున్నాం, అంటే క్వార్టర్స్ పక్కనే ఉండేది మా కాలేజీ పక్కనే. చూస్తూ ఇదేమిటి చదివి నేను రాగానే, సీతారామరావు ఏమిటి 2 చాలా బాగుంది, నువ్వు రేపటి నుంచి టెన్నిస్ ఆడటానికి వీల్లేదు, మొత్తం ఇది కంప్లీట్ చేయాలి. ఏమైనప్పుడు మొత్తం చేసే సమయానికి నాకు ఈ పోలీసు ఉద్యోగం వచ్చింది. రాకముందరనే నేను దాన్ని ఏం చేశానంటే ఆంధ్రప్రభ వారికి కీలక ఉగాది నవల పోటీకి పంపించాను. అక్కడ నేను ఇన్సిడెంటల్లీ ఐ వాజ్ స్టూడెంట్స్ యూనియన్ అడ్వైజర్ని. ఇక్కడ విశ్వనాథ్ సత్యనారాయణ గారిని, గుంటూరు శేషాంత శర్మ గారిని, ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరినీ తీసుకొచ్చారు. అక్కడ కాలేజ్ డే ఏదో జరుగుతుంటే తీసుకొచ్చి వాళ్ళంతా కూర్చున్నప్పుడు టెలిగ్రామ్కి సంబంధించి ఎవరో ఇవ్వటానికి వచ్చినట్టుగా వచ్చాడు, ఒక పోస్టల్ ఎంప్లాయీ లాగా వచ్చాడు. వస్తే మేము ఫ్యాన్సీ డ్రెస్ అనుకున్నాం. సీదా దగ్గరికి వచ్చి, ఇక్కడ సీతారామరావు ఎవరండి అన్నారు. అలాగే మా ప్రిన్సిపల్ ఎంతమంది ఏంటి ఏం కావాలంటే ఆయనకు టెలిగ్రామ్ ఇచ్చిపోయాడు. నేను విశ్వనాథ్ సత్యనారాయణ పైకి తీసుకుపోయి కూర్చోబెట్టి హడావుల్లో ఉన్నాం. ఆయన నాకేం చెప్పకుండా సీదా విశ్వనాథ్ సత్యనారాయణ గారి దగ్గరికి పోయి, సార్ మా సీతారామరావు గారికి ప్రైజ్ వచ్చింది సార్ ఇందుట్లో బ్రతుకుమారా. ఆయన పిలిచి దగ్గర పోయి ఏం రాసావు బాబు అంటే, ఇది ఈ నవల రాశాను. ఆయనకు మేము ప్రత్యేకంగా కర్నూలు పోయి తీసుకొచ్చిన సెలవులు నాకు గప్పాడు. అట్లా జరిగిందనుకోండి. బట్ ఈ కథ ఇంతటితో ఆగలేదు. నేను ఐజీ వైజాగ్ ఉన్నప్పుడు ఆయన అక్కడ పేరాల భరత శర్మ గారని ఒక ఆయన ఉండేవాడు, పెద్ద ఆయన. ఆయన ఒకరోజు సడన్గా మా ఇంటికి వచ్చాడు. వచ్చి, సీతారామరావు గారు మీరు బ్రతుకు బంగారం అనే నవల రాశారు కదా, ఒక్కసారి నాకు ఇస్తారా అని. ఇది ఎక్కడుందో ఏమిటో ఎతకాలంటే, కాగా చూడండి అంటే దీనికైనా ఇచ్చాను. అది అప్పటికే 5-6 ప్రింట్స్ అయింది, వచ్చింది. 2 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు. దీని వెనక ఒక కథ ఉందండి అన్నాడు. అదేంటండి అన్నాడు. నా నవల వెనక ఏం కథ ఉందా అని చెప్తాను. నేను ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటే, నేను కూడా అప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారికి ఆయన చెప్తున్న వాటిని రాసుకునేవాళ్ళు 2-3 ఉన్నవాళ్ళు శిష్యుల్లో ఈయన ఒకడట. ఆయన చెప్పిన రచనలు చేస్తున్నప్పుడు చేసేవాళ్ళు. ఆయన బ్రదర్ ఒకడు వెంకటేశ్వర్లు గారు అని ఉండేవాట. ఈయన ఒకటి చేసిన తర్వాత ఈయన కూడా ఒక నవల రాశాటి చూసి, ఈ ప్రభకు సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ చూసి రాసి ఆయనకు చూపించాట. బాగానే ఉందయా పంపించు అన్నట్ట. పంపించిన తర్వాత అంతా అయిపోయింది. ఒకరోజు తెల్లవారుజామున విజయవాడలో ఆయన ఇంటి పక్కనే ఉండేవాట. టక్కన ఆఫ్ చేసి రిక్షాలో వచ్చాట సత్యనారాయణ. వచ్చి, నీకు రాదు ఎవరు లెక్చర్ కొట్టుకుపోయాడు గద్వాల నుంచి ఇప్పుడే వస్తున్నాను నేను. అది ఎప్పుడో 68-69లో రాసినటువంటి 1969. నేను విశాఖపట్నం ఐజీగా ఉన్నది బహుశా
99. ఇంత మధ్యలో ఆయన పేరాల భర్త శర్మ అంటే వరల్డ్ స్మాల్. విశ్వనాథ్ సత్యనారాయణ నాకు ఇష్టమైనటువంటి ఆయన, ఆ విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఆయన చెప్పటం, ఈయన వినటం, మళ్ళీ నాకు వచ్చి చెప్పటం, ఇదంతా చూస్తే జీవితం అనేది ఒక చిత్రమైందండి. ఇట్ గోస్ ఆన్ రౌండ్ అండ్ రౌండ్. ఓన్లీ థింగ్ ఈజ్ వీ షుడ్ టేక్ గుడ్ థింగ్ ఫ్రమ్ దట్ అండ్ బ్యాడ్ థింగ్ యూ హ్యావ్ టు లీవ్. మన చేతనైనంత మంచి చేసి అంతే దాని సేనిటీ కాపాడితే మంచి. నేను అప్పటి నుంచి నాకు మంచి జరిగింది. ఇది నేను చాలా కేవలం నేను యాక్సిడెంటల్ అంటాను. నేను పోలీస్ ఆఫీసర్ కావటం కూడా యాక్సిడెంటల్ అంటాను. ఈ సాహిత్యపరంగా అంతెందుకు, ఒక చిన్న నేను అయిపోయింది, ఉద్యోగంలో చేరాను, బాగా బిజీ అయిపోయాను. అసలు దాదాపు 10 ఏళ్ల తర్వాత దాకేం రాయలేదు. ఎడిషన్ ఎస్పీ తిరుపతి చేస్తున్నప్పుడు పులికంటి కృష్ణారెడ్డి గారిని ఆయన సాహిత్య మధ్య బాగా అక్కడ రేడియోకి చాలా దగ్గర పులికంటి కృష్ణారెడ్డి గారు నా దగ్గరికి వచ్చి ఆయన ఏమన్నా ఏం చదవలేదండి మీరు, ఏం రాయటలేదు ఇదంటే ఈయన రాస్తామండి ఈ హడావులు. రాయించండి హైదరాబాద్ పోతున్నా 2 కథలు నాకు ఇవ్వండి అక్కడ ఇచ్చి వస్తాను అన్నాడు. ఇది నా వైఫ్ విన్నది. ఆయన కాఫీ ఇచ్చినప్పుడు ఇది విని ఏంటి మీరు అంతా అంటే, కానీ నేను పెళ్ళి తర్వాత ఒక టెలిగ్రామ్ వచ్చింది, ఇదంతా ఆమెకు తెలుసు అంతా. కానీ అన్నట్టు నాకు రాసిన దాఖలాలు ఎక్కడ కనపడలేదు. నిజంగా ఇదంతా అసలు నిజమేనా అని అడిగారు. అసలు నేను రాశారా లేకపోతే అట్లాంటి ఎవరికైనా సహజంగా వస్తుంది కదా. సరే మంచిదని నేను ఏం చేశానంటే ఆమె ఊరికి పోతుంది ఖమ్మం. సరే నువ్వు వచ్చే లోపల నేను రాసి పెట్టాలి అన్నాను. అని ఈ లోపలే 2 కథలు ఆయనకు రాసి ఆయనకి ఇచ్చి పంపించాను. ఆమె వచ్చే లోపల 2 పబ్లిష్ అయినాయి. అంటే నిజంగానే మీరు రాశారు. ఆమె ఏంటంటే ఆమెలే నాకు ప్రైజ్ వచ్చిందని, పెళ్ళైన తర్వాత ఆమెలే నాకు ఉద్యోగం వచ్చిందని, ఆమెలే నాకు అంటే అదే అని ఆమె క్లెయిమ్ చేసినప్పుడల్లా నేను లైటర్ వేలను అంటుండేవాడిని. నీ వల్లే నాకు పోలీసుల్లో చేరటం వల్ల కష్టాలు వచ్చిన ఉద్యోగంలో, లేకపోతే హాయిగా ఉండేవాడిని లెక్చరర్ కానీ. ఇవేవో సరదాగా హ్యాపీగా అట్లా. ఆ తర్వాత ఈ పోలీసులకు సంబంధించి ఖాకీ కలం అనేటువంటి చాలా కథలు రాసిన దాన్ని. ఆ సందర్భంగా ఎందుకు వచ్చిందంటే మేము కాన్ఫరెన్స్కి వచ్చాము. ప్రభాకర్ రావు గారు, రొద్దం ప్రభాకర్ రావు గారు డీజీ, ఆయన సీతారామరావు గారు పోలీసుల గురించి చాలా అడ్వర్స్గా రాస్తున్నారు. ఎక్కడైనా మీడియాలో కానీ వాటిలో కానీ కొంచెం మనం పాజిటివ్ ఆస్పెక్ట్లో ఉండేటువంటి మీరు రాస్తుంటారు కదా. అందులో మా సురక్ష పత్రిక నేను విజయరామారావు గారు మేమంతా దాని దగ్గర ఉండి పోలీస్కి సంబంధించిన పత్రిక, దానికి కూడా చాలా కాంట్రిబ్యూట్ చేశారు. చాలా కదా, ఆయన దానికి ఎడిటర్, నేను చీఫ్ ఎడిటర్గా విజయరామారావు. ఆయన పోయిన తర్వాత నేనే టేక్ ఓవర్ చేశాను. ఆయన సిబిఐ దాని పోయిన దానికి దాదాపు 25-30 years నేను ఉండేవాడిని. తర్వాత అసలు నేను రిటైర్ అయినప్పుడు నన్ను లైఫ్ లాంగ్గా పాపం ఉంచాలని చూశారు, కానీ నేను వేరే కారణాల వల్ల ఉండలేకపోయాను. అయితే దానికి నేను చేస్తున్నప్పుడు మీరు ఎందుకు రాయకూడదు, పోలీసుని ఒక పాజిటివ్ యాంగిల్లో చూపించాలి మీరు ఇలాంటి వాళ్ళంటే. అదే సమయానికి నాకు ఒక పత్రికల వాళ్ళు, ఆంధ్రప్రభ వారు అనుకుంటాను, అక్కడ ఎడిటర్ వాళ్ళు మీరు మాకు ఒక 10-15 episodes క్రైమ్కి సంబంధించినవి అనుకుంటున్నాం, వై డోంట్ యు రైట్ అంటే, నేను ఖాకీ కలం పెట్టాలని దాని మీద పెద్ద కాంట్రవర్సీ. అది పతంజలి ఆయన ఖాకీ వనం అని రాశారు. అందులో కొంచెం అడ్వర్స్గా ఉంటుంది. వాటికి సంబంధించిన ఎడిటర్కి వాళ్ళంతా ఈ ఖాకీ కలం అంటే కొంచెం అంటే ఖాకీ కలం ఏంటంటే ఖాకీ మాది, అది తదిమాలంతా వేసుకొని దాన్ని పాటు చేశారు. కాబట్టి ఖాకీ నికార్స్గా మేము కథలు రాయాలంటే ఖాకీ నేను అనుకుంటాను, ఖాకీ కలం అని పెట్టాను. అది 13 episodes అనుకున్నది 5 సంవత్సరాలు నడిచింది. ఎవ్రీ వీక్ ఒకే పేజీ, వచ్చిన బొమ్మ ఉంటుంది, 3 columnsలో నేను కథ కంప్లీట్ చేయాలి, దాంట్లో క్లైమాక్స్ ఉండాలి, దాంట్లో క్రైమ్ ఉండాలి. బట్ సంభవ్ అదంతా ఒక పుస్తకంగా కంపైల్ దాన్ని చాలా వచ్చినాయి. ఉద్యోగ విజయాలు కూడా అలాగే. ఉద్యోగ విజయాలు ఏంటంటే తర్వాత నేను రిటైర్ అయిన తర్వాత నాకు సంబంధించిన పోలీస్, అది కూడా మళ్ళీ ఈ మధ్యనే జీవిత మకరందం అని దాన్ని కొన్ని అడాప్ట్ చేసి అది చాలా బాగా పోతుంది జీవిత మకరందం కూడా. సరే, ఇట్లాంటిది ఏంటంటే లైఫ్లో నాకు తెలిసింది ఏంటంటే వాస్తవికతకు దగ్గరగా ఉన్నటువంటి ఏ ఇన్సిడెంట్ అయినా ప్రజలు ఆకర్షించబడతారు, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఇంకోటి సార్, మీరు ఇందాక అన్నారు కదా, మీరు కూడా ఫర్ దట్ మ్యాటర్ మీరు సర్వీస్లో జాయిన్ అయ్యే వరకు కూడా పోలీస్ అంటే భయం అన్నారు. అవును. సినిమాలు కానివ్వండి, మనం గతంలో విన్న కథలు కానివ్వండి, అవన్నీ పోలీస్ని ఒక మాన్స్టర్ లాగా పోర్ట్రే చేసినాయి, విలన్గా. చివరికి వచ్చి హడావిడి చేస్తారని. ప్రాక్టికల్గా కూడా ఆలోచిస్తే గతంలో ఇంత క్విక్ కమ్యూనికేషన్ కూడా లేదు. సినిమాలో పోలీస్ లాగా అంతా అయిపోయాక వచ్చావు, ఇలాంటివన్నీ అనేవాడు. కాకపోతే మీ ఉద్యోగ విజయాలు చదివినా, ఖాకీ కలం చదివినా కానీ ఎంత ఎఫిషియెంట్గా జరుగుతుంది, దాని వెనకాల ఎంత వర్క్ జరుగుతుంది అన్నది కూడా అందులో కనిపిస్తుంది సార్. ఇప్పుడు మాత్రం కొంత మారిందనాలి, కొంత మారింది, కానీ సిటిజన్ పోలీసింగ్ ఎక్కువైపోయింది సార్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. అంటాను నేను సరదాగా, ఎక్కడ ఏ గొడవ జరిగినా
ఎవడో ఒకడు ఉండాలి. ఇదివరకు రాజుగారి దగ్గర ఒక ఆస్థానం, ఎవరు ఏం చేసినా దెబ్బలు తింటానికి ఒకడు ఉండేవాడు. అట్లనే ఇప్పుడు ప్రభుత్వంలో ఏది జరిగినా ఒక దెబ్బలు తింటానికి ఒకడు ఉండాలి, అది పోలీసు. అయితే ఇది ఒక పక్కన వదిలిపెడితే పోలీసులు నిజంగా కొన్ని విషయాల్లో, ముఖ్యంగా ఈ క్రైమ్కి సంబంధించిన దర్యాప్తు గుప్పిడి మూసినప్పుడే దాంట్లో ఏముందని ఉంటుంది. ఒకసారి గుప్పిడి తెరిస్తే ఈజీ అండి. చిన్న ఉదాహరణ ఇస్తాను. అడిషనల్ ఎస్పీ తిరుపతి ఉన్నప్పుడు రాత్రివేళ 11:30 పనేటప్పుడు ఒక ఆమె నాకు ఫోన్ చేసి, సార్ మా అబ్బాయి కనపట్టలేదండి, సాయంత్రం వచ్చారు, టిఫిన్ చేశాడు, బయటికి వెళ్ళాడు, ఆడుకోవడానికి పోయాడు అనుకున్నా, ఇంత రాలేదు. అక్కడ ఇక్కడ ఎతికా, మా బంధువుల దగ్గర నుంచి రాలేదు, కంగారు పడుతుంది. అమ్మ మీరేం పర్వాలేదు, నేనే వస్తాను మీ ఇంటికి. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏంటంటే ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడికే పోవాలి ఫస్ట్. అక్కడనే మనకు విజిటింగ్ కార్డు లాగా దొరుకుతుంది మనకు ఏం జరిగింది. అక్కడికి పోయాను. ఎక్కడికి పోయాడు, వాళ్ళంతా ఏం చెప్తున్నారు, నువ్వు ఎదిగారు, నేను ఇల్లు ఇటు పోయాను, అటు పోయాను, ఇటు పోయాను, చివరకు బాత్రూమ్ దగ్గరికి పోయి అటు తలుపు తీస్తే పిల్లగాడు హాయి సన్నమామ పట్టుకొని నిద్రపోతున్నాడు. అన్నీ చూశారు కానీ అందుతో చూడలేదు. వాడు వచ్చాడు, హాయిగా వచ్చాడు, లోపలికి పోయాడు, పుస్తకాలు చందమామ తీసుకొని పోయాడు, నిద్ర వచ్చింది, పండుకున్నాడు. ఇట్లా పెట్టుకొని మేము చూసినట్లు ఇటు పండుకొని ఉన్నాడు. ఎందుకు చెప్తున్నా అంటే అది ఎంత తేలిక. అదే కనుక ఇన్వెస్టిగేషన్ అనేది, దర్యాప్తు అనేది కొంచెం నిశ్చితంగా చేస్తే తేలికైపోతుంది. సార్ మరి మీడియాని ఫోర్త్ ఎస్టేట్ అంటారు. ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేచర్తో పాటు మీడియా ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అంటారు. ఈరోజు మీడియా అన్నదానికి ఒక బార్డర్ లేకుండా అయిపోయింది సార్. అందరూ నేనే మీడియాని ఒక వ్యక్తి కూడా క్లెయిమ్ చేసుకునే రోజు వచ్చింది. బట్ మీరు వర్క్ చేసినప్పుడు, స్పెషలీ మీ గ్రోయింగ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేద్దాం సార్, మీ అసోసియేషన్ విత్ రేడియో ఎలా ఉంది? ఓకే, యాక్చువల్గా రేడియో తోటి మాకున్నటువంటి అనుబంధం ఏంటంటే, రేడియోలో ఒక వార్త వచ్చిందంటే అది నికార్సైన వార్త, అది అథెంటిక్, ప్రతివాడు దాన్ని ఇదే కరెక్ట్ అని తీసుకోవాల్సినటువంటి వార్తగా ఉండేది. నేను చూసి, నాకు తెలిసినంతవరకు కొంతమంది ముఖ్యమంత్రులు సాయంత్రం 6 కాగానే చిన్న ట్రాన్సిస్టర్ పెట్టుకొని వింటుండేవారు. ఏంటి సార్ ఏంటంటే ప్రాంతీయ వార్తలయ్యా, 7ంటికి మళ్ళీ పెట్టుకున్నాను, ఏంటంటే జాతీయ వార్తలు అనేవాళ్ళు. అంటే రేడియో అనేది అంత ఇంతెందుకు, నేను యాక్చువల్గా కొన్ని ఇన్సిడెంట్స్ మీడియా దృష్టిలో పడాలన్నప్పుడు మాకు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు రేడియో వాళ్ళు, రేడియో జర్నలిస్ట్ వాళ్ళు వచ్చిన పిలిచి, ఇది మాత్రం మా దృష్టికి వచ్చిందండి, ఇది జరిగింది, ఇది కానీ ఇది కాదు, ఇది కరెక్టు, మీరు మాత్రం నేను రాగానే మీకు చెప్తాను ఫస్ట్, అంటే మీకు ఫస్ట్ మాకు తెలియపరిస్తే మీకు, నాకు ప్రజలకు పోవటం ముఖ్యంగా రేడియోలో వస్తేనే నమ్ముతారు, ఇంకో విధంగా తెస్తే ఏదో ఇది చేస్తున్నా అంటే. అట్లా నేను రేడియో మిత్రులు ఎంత బాగా సహకరించేవాళ్ళంటే మాతోటి, ఖచ్చితంగా అవన్నీ మేము చెప్పినవన్నీ రేడియోలో వచ్చిందంటే, ఆ రేడియో ఉంది కదా, చివరికి నక్సలైట్లు కూడా రేడియో వినేవాళ్ళు. మేము ఏదైనా కమ్యూనికేట్ చేయాలన్నా కూడా అదే, మాకు వాళ్ళు ఏదైనా కమ్యూనికేట్ చేయాలన్నా కూడా అదే. చూడండి ఆ రేడియో యొక్క విలువ ఆ రోజుల్లో అట్లా ఉండేది, ఇప్పటికీ ఉందనుకోండి, ఇప్పటికైనా అది ఉంది. కానీ బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఆకాశవాణి అనగానే ఆకాశంలోంచి ఖచ్చితంగా దేవుడి వాణి వినపడుతున్నదా అనేటువంటి అభిప్రాయం ప్రతివాడికి కలుగుతుంది. ఇప్పుడు దీంట్లో ఛానల్స్ అని అవన్నీ ఇవన్నీ చేశారు. కానీ ఇప్పటికీ నాకు తెలిసిన చాలా పెద్దవాళ్ళు, రాజకీయ నాయకులు కానివ్వండి, వేరే వాళ్ళు కానీ, రేడియో అంటే ప్రాణం పెడతారండి. ఈవెన్ పెద్దగా వేరే ఛానల్స్ చూడటానికి కూడా ఇష్టపడరు. రేడియో అనేది అంతెందుకు, నాకు ఎప్పుడు ట్రాన్సిస్టర్ అంటే చాలా ఇష్టం. నేను ఫస్ట్ జాయిన్ కాగానే ఉద్యోగంలో లెక్చర్గా ఫస్ట్ కొన్నది ఒక ట్రాన్సిస్టర్. ఓకే, కొన్ని ఇంట్లో తీసుకుపోతే మా సిస్టర్ ఎవరో నాకు ఇది కావాలంది, ఇచ్చాను. మళ్ళీ ఇంకో ట్రాన్సిస్టర్ కొనుక్కున్నాను. ఆ ట్రాన్సిస్టర్ అట్లా 2-3 ట్రాన్సిస్టర్ నాకు సంతోషంగా ఉండేది. పెద్దగా 300, 400, 500 ఆ రోజుల్లో ఉండేది. బట్ పెద్ద రేడియోలు పెట్టుకునేవాళ్ళు. పెద్ద రేడియో ఉన్న వాళ్ళకు చాలా గొప్పవాళ్ళు అనేటువంటి ఫీలింగ్ ఉండేది. అది జవహర్లాల్ నెహ్రూ చనిపోయిన రోజున నేను చూశాను ఖమ్మంలో, మా దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వార్తలు ఇట్లా పెట్టుకొని విని, అప్పటికప్పుడు ఆయన అడ్వకేటు కోర్టు బ్లాక్ది చింపేసి అందరికి తల ఒకటి పంపించుకొని మామూలుగా పోతుంటారు చూసండి, సంతాప సూచకంగా బయట అంతే పోయినారండి. దాదాపు 100 మంది, 200, 300 నేను చూస్తుండగానే 500 అంటే ఆ విధంగా వాళ్ళు సంతాపాన్ని వ్యక్తపరిచారు. కేవలం రేడియో వార్త విన్న తర్వాత జవహర్లాల్ నెహ్రూ పరమపదించారు. అది ఇవన్నీ చాలా అద్భుతమైనటువంటి విషయాలు అనుకోండి. రేడియోని గురించి తలుచుకున్నప్పుడల్లా, ఇప్పుడు ఏంటంటే మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారు అక్కడ పక్కన కూర్చొని ఉన్నారు, వినాలి మనమనే, అంటే మంచి మాటలు వినటానికే రేడియో. సార్ ఇప్పుడు ఎప్పటికీ కూడా రేడియోలో ఒక వార్త వచ్చిందంటే దానికి క్రెడిబిలిటీ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఇప్పుడు చెప్పినట్టు జవహర్లాల్ నెహ్రూ గారు పరమపదించినప్పుడు కానివ్వండి, ఎమర్జెన్సీ టైంలో కానివ్వండి, ఏ వార్త కూడా వెంటనే సెన్సేషనలైజ్ చేయాలన్న ఉద్దేశంతో ఆకాశవాణి ఎప్పుడు ఇవ్వదు. ప్రజల బాగోగులు అలాగే లా అండ్ ఆర్డర్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇస్తుంది సార్. బట్ ఈ రోజుల్లో
ఒక వార్త వచ్చిందంటే దాన్ని ఎంత తొందరగా పంపించి నా క్రెడిబిలిటీ పెంచుకుందామా అని అనుకునే సంస్థలు ఉన్నాయి. మరి అలాంటి సందర్భంలో సార్, యాజ్ అ ఐపీఎస్ ఆఫీసర్, వాట్ డూ యూ సే? 2 విషయాలండి. మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. నేను ఇప్పుడు నాకు తెలియదు కానీ నేను మా డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు కానీ, ఒక జిల్లాకు పోలీస్ అధికారిగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే డిఐజీగా ఉన్నప్పుడు కానీ, ఐజీగా ఉన్నప్పుడు కానీ, ఎవరైనా నా దగ్గరకు వచ్చి సెన్సేషనల్ విషయాన్ని నా దగ్గర అడిగినప్పుడు, మీరేమనుకోకపోతే నేను చెప్తానండి అనేవాడిని. అంటే మీరు అనుకున్నట్టుగా ఇది జరగలేదండి అన్నాను. అది కాదు సార్, బయట చెప్పుకుంటున్నారు సార్, మీకు ఇప్పుడు ఏది చెప్పినా మీరు నమ్మరు, కానీ ఇది మీరు నోట్ చేసుకోండి. రేపు ఉదయం 8 గంటలకల్లా మాకు పూర్తి దర్యాప్తు జరుగుతుంది. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తేడా ఉంటే అప్పుడు మీరు నోట్ చేసుకొని చెప్పండి. మీరు అనుకున్నటువంటి వెర్షన్ అప్పుడు వస్తే మీరు చెప్పండి. అప్పటిదాకా దయచేసి ఆపించండి అంటే అప్పుడు ఒప్పుకునేవాళ్ళండి. నెక్స్ట్ డే నేను చెప్పినప్పుడు సాధ్యమైనంత 99% ఇంటికి నేను నిజమే చెప్పేవాడిని. నేను ఒక్కొక్కసారి ఏం చేసేవాడిని, నేను అబద్ధం చెప్పనండి, నా మీద నమ్మకం ఉంటే మీరు నమ్మండి. అండ్ నమ్మేవాళ్ళు, నమ్మని వాళ్ళు ఏదైనా రాసుకున్నా చివరికి అది 2-3 సార్లు చూసేవాళ్ళు, అది తప్పని తెలియదు. ఎందుకు చెప్తున్నా అంటే ఇది వాళ్ళు సహజంగా జర్నలిస్టులు, అక్కడ ముఖ్యంగా రేడియోకి సంబంధించిన వారని ఎవరైనా అంటే ఒక వార్తను కరెక్ట్గా చేరవేయాలనుకునే వాళ్ళు అందరి దగ్గరికి పోతారు, వార్తలు సేకరిస్తారు. కానీ నాకు ట్రాన్స్ఫర్ అయినప్పుడు వాళ్ళు వచ్చి ప్రత్యేకంగా నాకు ఫేర్వెల్ పార్టీ ఇచ్చారు. ఎందుకు కారణం ఏంటంటే అభిమానం. వారి దగ్గరికి పోతే మనకు కరెక్ట్. నాకు కూడా ఏంటంటే వాళ్ళు ఎప్పుడు అనవసరంగా లేనిపోని విషయాలు ఏమి కల్పించి చెప్పరు. మనం చెప్పింది యథాతథంగా ప్రజల్లోకి పోతుంది. అది ముఖ్యం కదా. కమ్యూనికేషన్ కరెక్ట్గా చేయటం అనేది 2 వైపులా ఉంటుందండి. ఇటు ఇచ్చేవాడి దగ్గర, అటు వేసుకునేవాడి దగ్గర. అటు కమ్యూనికేట్ చేయటంలో మళ్ళీ అతను ఈ మధ్యన ఏమైందంటే మన పత్రికలు బాగా అమ్ముడు పోవాలంటే ఏదో చిన్నపాటి కొంచెం మసాలా వేయాలనేటువంటి అభిప్రాయం ఉండటం చేత ఆ విధంగా జరుగుతుంది. కానీ ఒకటి మనం గుర్తుంచుకోవాలి, ప్రజలు ఎప్పుడూ నిజమేంటో రాబడతారండి. ఒకసారి లేట్ అవుతుంది, 2 సార్లు లేట్ అవుతుంది, కానీ ఖచ్చితంగా ఇది ఇట్లా జరిగి ఉండదు అనేది వాళ్ళ కామన్ సెన్స్ ఉండే అపారమైనటువంటి ఇంగీత జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరంటే కామన్ మ్యాన్. కామన్ మ్యాన్ హ్యాస్ గాట్ అన్కామన్ కామన్ సెన్స్. నిజం చెప్తే అది మనం నమ్మాలి. సో రేడియో వాళ్ళకి కావాల్సింది సరైన సమయంలో అందిస్తుంది కాబట్టి దట్ ఈస్ ద మోస్ట్ క్రెడిబుల్ సోర్స్ అండ్ విల్ ఆల్వేస్. నిజంగా నేను ఇప్పుడు మీకు కార్మికుల కార్యక్రమాన్ని ఉండేది 12:30కి, ఎంత బాగా ఉండేదండి. అది బాలానందం అనేది ఉండేది, అది ఎంత బాగా చిన్నప్పుడు వినేవాళ్ళ సార్. అబ్బా, అది ఇప్పుడు మధ్యాహ్నం 12:30 కాగా అందుట్లో కొన్ని సీరియల్స్ కూడా వచ్చేవి, అవి ఉండేది. నాకెందుకు నా బ్రతుకు వంగరం అనేది నవలను సీరియల్గా చేసేసారు. ఇవి మామూలుగా నవలను సీరియల్స్కి వేసి మధ్యాహ్నం పూట 2:30, 3 స్రవంతి ఏదో ఉండేది. నాకు తెలియకుండా ఒక పాప, ఆయన పేరు మర్చిపోయాను, ఆయన ప్రత్యేకంగా తీసుకొని వేస్తున్నామండి అని చెప్పాడు. నేను ఏదో తీసుకుని నేను ఎక్కడో ఉన్నాను, సడన్గా ఆయన మీరు వినండి ఇవాళ మధ్య అంటే వింటే నేను నా నవల దీంట్లో ఇప్పుడు కొందరు నవలు హైదరాబాద్ సులోచన వాళ్ళ నవలు వీళ్ళ నవలు మధ్యాహ్నం పూట కూర్చొని వినేవాళ్ళం, నా నవల వచ్చింది అనేటువంటి సంతోషం. ఇట్లాంటి చాలా మంచి చక్కటి అద్భుతమైనటువంటి అనుభూతులు కలిగించింది నాకు రేడియోతోటి ఉన్నటువంటి సాన్నిహిత్యం. సార్, మరి ఇంకా చాలా విషయాలు మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. కానీ మీ లైఫ్ నుంచి నేను శ్రోతలకి, ముఖ్యంగా యువ శ్రోతలకి తెలియజేయాలనుకున్నాను సార్, మీ టైం మేనేజ్మెంట్ చాలా కీలకమైన పాత్రలు పోషించారు సార్ మీరు యాజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్. అట్ ద సేమ్ టైం మీరు కాకి కలంలాగా ఒక పోలీస్ ఆఫీసర్ పర్స్పెక్టివ్ నుంచి సొసైటీకి ఇవ్వాల్సింది ఇచ్చారు. ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ పర్స్పెక్టివ్లో కూడా మీరు కొంత సాహిత్యాన్ని అందించారు, అందులో కూడా చాలా వైవిధ్యం చూపించారు. దీనికి అంతా ఆలోచించాలి. అండ్ ఒక రచయితకి సమాజం పట్ల పర్స్పెక్టివ్ డిఫరెంట్గా ఉంటుంది, ఒక పోలీస్ ఆఫీసర్కి డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ ఇమోషనల్ బ్యాలెన్స్ అండ్ టైం మేనేజ్మెంట్ మీరు ఎలా చేసేవాళ్ళు సార్? ఇది ఏమిటంటే ప్రొఫెషనల్గా ఉన్నంత మాత్రాన సున్నితత్వాన్ని కోల్పోకూడదు అనేది ఎక్కడా రూల్ లేదండి. సున్నితత్వంతో పాటు మనం ప్రొఫెషనల్ యాంగిల్ మర్చిపోకూడదు అనేటువంటి అభిప్రాయం నాకు ఉండేదండి. నేను ఎప్పుడైనా అంటే చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు, కానీ ఒక వ్యభిచార గృహాన్ని రైడ్ చేసినప్పుడు నేను ఒక చిన్న చూపు అన్నట్టు చూడలేదు. కానీ ఒక చోట నేను ఒక అమ్మాయి, సార్ ఉండండి సార్, మా ఇన్స్పెక్టర్ చెప్పడం విన్నాను, అబ్బాయికి పాలు బట్టి వస్తాను సార్ లోట. అది నా హృదయం ద్రవించింది. ఎంబటి వారిని వదిలిపెట్టండి అన్నాను. వద్దు, మనం ఎంబటి తీసుకుపోతూ వారిని వదిలిపెట్టండి అన్నాను. అట్లాంటి చాలా సంఘటనలు. తర్వాత ఒక మర్డర్ జరిగింది, హస్బెండ్ చనిపోయాడు, ఆమె ఉన్నది. మా ఇన్స్పెక్టర్ వాళ్ళంతా సార్ బయట జరిగింది అది అన్నాను. నేను పోయాను, చూశాను, తలుపు లోపల వేసింది. తలుపు లోపల అన్ని గడియలు వేసినప్పుడు ఎట్లా జరుగుతుంది ఇది అని, అమ్మ పక్క తీసుకుపోయి నిజం చెప్పు,
నీకు ఈయనంటే బాగా కోపం ఉంది కదా, నేనే చేశాను సార్ అంది. అసలు నేను ఎక్కడ ఆమెను ఏమలేదు అమ్మా. ఇప్పుడు మీరు ఆ వ్యక్తిని ఎంపతితో చూసారా సార్? ఎంపతి మర్డర్గా చూసారా? లేదు. ఆ అమ్మాయి ఆమెకు అన్నీ చేసి తర్వాత నేను ఆ కారణాలన్నీ దాంట్లో వచ్చేట్లు చేసి, ఇది ఎఫ్ఐఆర్లోనే ఏ విధంగా హింసించి అంటే దాని మోటివ్ అనేది ఉంది, ఎందుకు చేశాడు అనే దానికి మోటివ్ చూపించి, ఆ మోటివ్ దాని తర్వాత కేసు గీసి పక్కాగా ఉంది, కానీ జడ్జి సింపతి చూపించాడు. ఆ విధంగా నేను సహాయం చేశాను అనుకోలేదు, కానీ నేను యాజ్ పర్ రూల్ పోయాను. బట్ జడ్జి ఈజ్ జడ్జ్, హీ హాజ్ కరెక్ట్లీ అసెస్డ్ ది కేస్. యూ హ్యావ్ డన్ యువర్ డ్యూటీ అండ్ హీ గేవ్ హిస్ ద జడ్జ్మెంట్. ఇట్లాంటి నాకు అందువలన పోలీస్ వాడు సాహిత్యపరంగా కొంచెం ఆలోచన, మానవీయ విలువలను గురించి ఆలోచించినట్టయితే బెస్ట్ పోలీస్ ఆఫీసర్ కాదు, బెస్ట్ హ్యూమన్ బీయింగ్గా మనకు అవసరం. ఒకటి నేను చెప్తానండి చివరగా, యూనిఫామ్ వేసుకున్నప్పుడు పౌరుడిగా ఉండాలి. పౌరుడిగా ఉన్నప్పుడు పోలీస్ వాడుగా ఉంటేనే ఏదైనా అరికట్టగలరు. పోలీసు వాడు యూనిఫామ్లో ఉన్నటువంటి సిటిజన్ అనుకోవాలి. సిటిజన్, నేను యూనిఫామ్ లేని పోలీసు ఉంటే ఈ సొసైటీ గొప్పగా ఉంటుంది. ప్రతి సిటిజన్ నేను యూనిఫామ్ లేని పోలీస్ అనుకోవాలి. వండర్ఫుల్ సార్. సార్, మరి ఆకాశవాణి 1936లో మన దేశంలో ప్రజా ప్రసార మాధ్యమంగా ప్రస్థానం మొదలుపెట్టింది. 90 సంవత్సరాలు ఈ జూన్కి కంప్లీట్ చేసుకోబోతుంది సార్. మా శ్రోతలకి మీరు అందించే మెసేజ్. నిజంగా 90 సంవత్సరాలు నిండిన సందర్భంగా నేను ఇక్కడ ఉండి మీరు నాతోటి ఒక మెసేజ్ అడగటం అనేది నాకు గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. నాకు రేడియోతోటి ఉన్నటువంటి అనుబంధాన్ని గురించి ఇంత విస్తృతంగా చెప్పేటువంటి అవకాశం రాలేదు. ఆ విధంగా నేను సంతోషాన్ని అనుభవిస్తూ, రేడియో వలన నేను చాలా లాభాలు పొందాను. లాభాలు ఎట్లాంటిదంటే, నాకు సరి అయిన ఇన్ఫర్మేషన్ నాకు చేరేటువంటిది రేడియో వల్లనే వచ్చింది. నాకు ఖచ్చితమైనటువంటి వార్త రేడియో వల్లనే. ప్రొఫెషనల్ కూడా మేము రేడియోనే వాడుకున్నాం. నక్సలైట్ లాంటి వాళ్ళతోటి సందేశాలు వాళ్ళకి చేరాలంటే మాకు రేడియోయే. అడవుల్లో ఏది వేరే గచ్చింతరం లేదు. వాళ్ళకో ట్రాన్సిస్టర్ ఉండేది, మాకు ఆ విధంగా మేము అందించగలిగాం. అంటే మెసేజెస్ సరైన సమయంలో సరైన రీతిలో ఇచ్చేటువంటి అవకాశాన్ని ఆకాశవాణి తీసుకుందండి. అంతకంటే ఇంకేం కావాలి. ఎప్పుడు ఆకాశవాణికి మేము కృతజ్ఞతాపూర్వకంగా ప్రతి వ్యక్తి, ప్రతి పౌరుడు ఉండాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్కారం.